హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాహుల్ బండారా బయట పెట్టిన కావ్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రుద్రాణి అయితే అందరి ముందు రాష్ట్ర ఇలా అంటూ ఉంటుంది. చేసిందంతా చేసి అందరితో మంచిగా ఉంటూ ఇప్పుడు నా కొడుకు ఆఫీస్కి వెళ్తున్నాడు కాబట్టి ఆ నింద నా కొడుకు మీద వేద్దాం అనుకుంటున్నావా అని రుద్రాణి అయితే అంటూ ఉంటుంది. రుద్రాణి మాట విన రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలాగే చూస్తూ ఉంటాడు. అపర్ణ కూడా షాక్ అయిపోయి ఇలా ఉంటుంది ఏంటి అని అలాగే చూస్తూ ఉంటుంది. సుభాష్ ప్రకాశం కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా రాజ్ ఏం చేయలేక సరే పదండి ఎస్ఐ గారు అని పోలీసులతో వెళ్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ కావ్య వస్తుంది. ఆగండి ఎస్ఐ గారు అని అంటూ ఉంటుంది. అసలు దొంగ బంగారం కాంట్రాక్ట్ మీద ఎవరు సంతకం పెట్టారు, అసలు ఇదంతా ఎవరు చేశారు, ఈ డీటెయిల్స్ అని నేను ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను అని కావ్య అయితే అంటూ ఉంటుంది. కావ్య మాటలు విని రాహుల్ రుద్రాణి అయితే అలాగే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈమె ఏం చేయబోతుంది అని అలాగే చూస్తూ ఉంటారు. ఒకసారి ఈ ఫైల్ చూడండి. ఈ ఫైల్లో ఆ దొంగ బంగారం కాంట్రాక్ట్ ఒప్పుకుంది ఎవరో, దాని మీద సంతకం చేసింది ఎవరో, అన్ని డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయని ఆ ఫైల్ అయితే పోలీస్కి ఇస్తూ ఉంటుంది కావ్య. ఆ ఫైల్ చూసిన పోలీస్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఇదంతా చేసింది రాజ్ కాదు రాహుల్ అని గట్టిగా అంటాడు. ఆ మాట విని రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అటు తిరిగి నా మీద నెట్టేసింది కదా అని రాహుల్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. రాహుల్ చూసి అప్పన్న కూడా సిద్ధించుకుంటూ ఉంటుంది. చేసిందంతా చేసి నా కొడుకు మీద నెట్టేస్తాడని అప్పన్న అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మరోవైపు రాజ్ కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.